హలో నమస్తే. నేను డాక్టర్ సరళ మాట్లాడుతున్నా. ఇగో తిను నా క్లయింట్ వెన్నెల. సో వెన్నెలలాగా బ్యూటిఫుల్ ఉంటుంది. సో ఫస్ట్ డెలివరీ మన దగ్గరే అయ్యిందనమాట. సెకండ్ డెలివరీ 5th మంత్ వరకు మన దగ్గరే చూయించుకున్నది. సో మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తా అని వెళ్ళింది ఆంధ్రాకి, నెల్లూరుకి. సో అక్కడ సడన్గా తనకి అయిందంటే సడన్గా క్వాడ్రిప్లీజియా అంటాం, అంటే లెగ్స్ అండ్ హ్యాండ్స్ మూవ్ చేయలేని కండిషన్లో సడన్గా అయిపోయింది. ఈ కండిషన్ తనకు వచ్చిన కండిషన్ గులియన్ బరీ సిండ్రోమ్ అని అంటాము. ఈ మధ్య కాలంలో అందరూ విన్నారు, న్యూస్లో కూడా వచ్చింది కదా, ఆంధ్రాలో గులియన్ బరీ సిండ్రోమ్తో ప్రెగ్నెంట్ లేడీకి ఇబ్బంది అయిందని. సో అలాంటి ప్రాబ్లం తినకు వచ్చిందనమాట. సో గులియన్ బరీ సిండ్రోమ్ అనగానే అందరూ భయపడిపోతున్నారు, అయ్యో అయిపోయింది ఇంకా అన్నట్టు. సో గులియన్ బరీ సిండ్రోమ్లో 30% రిస్క్ అనేది ఉంటుంది ప్రాణాలకి, 70% వరకు అందరూ బయటపడతారు. సో ఈ గులియన్ బరీ అంటే ఏంటిది ఈరోజు తెలుసుకుందాం. గులియన్ బరీ అంటే ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్. మనకు ఏదైనా బ్యాక్టీరియల్ కానీ వైరల్ కానీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన బాడీ ఇమ్యూనిటీ తయారు చేసుకునే కండిషన్లో ఆ ఇమ్యూనిటీ మన నరాలకి ఆపోజిట్గా యాంటీబాడీస్ తయారవుతాయి అన్నమాట. దానివల్ల నరాల మీద ఉన్న మయోలిన్ అనే ఒక లేయర్ కరిగిపోతుంటుంది ఆ యాంటీబాడీస్ వల్ల. ఆ మయోలిన్ లేయర్ పోవడం వల్ల ఈ నరాలు పనిచేయకుండా అవుతాయి. దీంట్లో రిస్క్ ఏంటంటే మనకి రెస్పిరేటరీ మజిల్స్, శ్వాసకు సంబంధించిన నరాలు ఇన్వాల్వ్ అయినప్పుడు శ్వాసకి ఆపేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అది ఓన్లీ 30% గులియన్ బరీ సిండ్రోమ్ కేసెస్లో చూస్తాము. 70%లో ఈ లెగ్స్ అండ్ హ్యాండ్స్ నరాలు పనిచేయకుండా అవుతాయి. అది మెల్లిమెల్లిగా కొంతమందికి 3 వారాల్లో మళ్ళీ రికవరీ స్టార్ట్ అవుతుంది. కొంతమందికి నెలలు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు, 2-3 నెలల తర్వాత కూడా రికవరీ స్టార్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో తినకి ఆల్మోస్ట్ 2 వీక్స్ అవుతుంది కదా, ఇప్పుడు 2 వీక్స్ అయ్యింది. 1 వీక్ అసలు మొత్తం మూమెంటే రాలేదు. ఇప్పుడు తనకి మెల్లిమెల్లిగా చిన్నగా మూమెంట్స్ తను చేసుకుంటుంది. సో తను రికవరీ స్టేజ్లో ఉంది ఇప్పుడు. సో రికవరీకి ఎంత టైం పడుతుందో చూడాలి, తన ఇమ్యూనిటీని బట్టి తన బాడీని బట్టి ఉంటుంది. సో తన అక్కడి నుండి నా మీద నమ్మకంతో ఇంత దూరం వచ్చింది. అసలు ఇంత సిక్ కండిషన్లో కూడా అంబులెన్స్లో దూరం నుండి ఇక్కడ దాకా వచ్చింది. సో ఐఎమ్ ఆల్వేస్, అంటే నా క్లయింట్స్కి నేను సర్వీస్ చేసుకుంటున్నందుకు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నాకు జన్మ ధన్యం అవుతుంది అనుకుంటా. ఇట్లాంటి ఒక్కలైనా మంచిగా బయటపడితే, సో మా హాస్పిటల్ స్టాఫ్ అయినా అందరైనా ఎలాగైనా సరే తనకి ఛాలెంజింగ్గా తీసుకుందాం అనమాట. బయటకు తేవాలి తను ఎట్లయినా. తల్లి బిడ్డ తను ఒక్కతే కాదు, ఇంకా లోపల 7 months బేబీ ఉంది ఇప్పుడు. సో బేబీ కూడా వచ్చినప్పుడు వాటర్ లెవెల్ తక్కువ ఉండే, ఇప్పుడు బేబీ మంచిగా ఉంది, హెల్దీగా ఉంది, వాటర్ లెవెల్ కూడా ఇంప్రూవ్ అయ్యింది. సో తన ఎక్స్పీరియన్స్ చేసిన తన కండిషన్ గురించి ఒకసారి మీ అందరికీ తెలిస్తే అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో తీసుకుంటున్నా. సో తన మాటల్లో ఒకసారి తన ఎక్స్పీరియన్స్ విందాం. చెప్పు వెన్నెల, ఫస్ట్ డెలివరీ ఎట్లయింది? స్మూత్గా, ఏ ఇబ్బంది లేకుండా బాగుండే. సెకండ్ డెలివరీ ఏమైంది చెప్పు. ఇప్పుడు 5 months వరకు బాగుంది. 2 months మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. 7 month అప్పుడు ఇట్లా వీక్నెస్ లాగా వచ్చి బాడీ పెయిన్ స్టార్ట్ ఫస్ట్ బాడీ పెయిన్స్ వచ్చాయి. ఎన్ని డేస్ ఉండే బాడీ పెయిన్స్? 1 day మొత్తం ఉండి నెక్స్ట్ డే బాగుంది. 4 daysకి తర్వాత మార్నింగ్ ఇంకా లేకపోయాను ఇట్లా. తర్వాత మెల్లిగా హ్యాండ్స్ కూడా ఆ రోజు ఆఫ్టర్నూన్ వరకు బాగుంది. తర్వాత హ్యాండ్స్ కూడా పని చేయలేదు. సో ఇప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత నీకు ఎట్లా రెస్పాన్స్ కొంచెం బెటర్ మూవ్మెంట్ చేయగలుగుతున్నాను కొంచెం. ఇంకా ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది హాస్పిటల్? మంచిగా. ఎందుకు వచ్చినారు అంత దూరం నుండి? అసలు అక్కడ నుండి ఇక్కడ దాకా మంచిగా చూస్తారు. ఫస్ట్ ఇక్కడ అయినా ఇప్పుడు అంత మంచిగా ఉంటుంది కానీ మళ్ళీ ఇక్కడికి నమ్మకం. ఇక్కడికి రాగానే ఇంకా తన కళ్ళలా ముఖంలా నవ్వు. అక్కడ ఉన్నప్పుడు అంతా ఐసీలో ఒక్కతే ఉంది, ఇబ్బంది పడుతూ ఉందన్నమాట. సో ఇక్కడ ఇంకా అందరు నేను ఎక్కడైనా హస్బెండ్ని అలో చేస్తాను అనమాట. హస్బెండ్ దగ్గరుండి రండి ఇటు రండి. సో తిని చాలా సపోర్టివ్ వైఫ్కి. అసలు తిని రికవరీ అవుతుందంటే 100% హస్బెండ్ వల్లనే అని నా నమ్మకం. ఎందుకంటే తను అంత సర్వీస్ తనకి ఇస్తున్నాడు, పడుకున్న దగ్గరనే తినబెడుతున్నాడు, తనకి 100% ప్రేమ అందిస్తున్నాడు. రియల్లీ యువర్ గ్రేట్. మంచి కపుల్ మీరిద్దరు, మంచిగా ఆయురారోగ్యాలతో 100 ఏళ్ళు మంచిగా పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలని నా భగవంతుని ప్రార్థిస్తున్నాను. మంచిగా అవుతావు, టెన్షన్ పెట్టుకోక హ్యాపీగా ఉండు.
సో ఆ స్మైల్, ఆ ధైర్యము, తనకి ఆ నమ్మకము అసలు ఏమో కానీ రికవరీలో ఉంది తను. సో హస్బెండ్ మాటల్లో తన గురించి. అక్కడ కూడా బాగానే చూశారు. కానీ ఇది వచ్చిన తర్వాత ఈ అమ్మాయి లేయడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఫస్ట్ టైం మేము ఇక్కడ చేసుకున్నాం కాబట్టి మేడం మీద నమ్మకంతోటి అక్కడి నుంచి ఆ మేడంతోటి ఈ మేడంకి మాట్లాడిపించి, తర్వాత సెకండ్ టైం కూడా మేము ఇక్కడ ఈ మేడం దగ్గరికి వెళ్తే ఇది ఇక్కడ నుంచి దీంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి మమ్మల్ని ఇంకా బాగా చూస్తారని నమ్మకంతోటి ఇక్కడ వరకు వచ్చి మేడం మీద నమ్మకంతో ఇక్కడ చూపించుకోవడం జరుగుతుంది. మా మిసెస్ కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది బాగానే. రికవరీ కావడానికి ఆమె కూడా మంచిగా సపోర్ట్ చేస్తుంది. వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా చూస్తారని చెప్పి అనుకుంటున్నాం. హాస్పిటల్ పరంగా అయితే నర్సులు కానీ, మేడం డాక్టర్లు కానీ ప్రతి ఒక్కరు మాకు మంచిగా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, మంచిగా చూస్తున్నారు. ఫస్ట్ టైం ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా హ్యాపీగా వెళ్ళాము. ఇప్పుడు కూడా అలాగే హ్యాపీగా పంపిస్తారని ఆశిస్తున్నాం మేడం. ఖచ్చితంగా అదే హోప్తోనే భగవంతుడిని ప్రార్థిద్దాం, మంచిగా తల్లి బిడ్డ క్షేమంగా బయటపడాలి. సో మీ అందరు కూడా తను ఆశీర్వదించాలి. ఇప్పుడు ఇంకా 2 months తను జర్నీ చేయాల్సి ఉంది. సో మంచిగా తను జర్నీ చేసి మంచి బాగుండాలని అందరం కోరుకుందాం. ఇట్లా హాస్పిటల్లో ఉన్నట్టుందా, ఎట్లా ఉంది ఇది? ఇంట్లో ఉన్నట్టే ఉంది మేడం, అట్లా ఇబ్బంది ఏం లేదు. హాస్పిటల్లో ఉన్న మన ఫీలింగ్, లోన్లీ ఫీలింగ్ ఏం లేదు. ఇంట్లో ఉన్నట్టే ఉంది. ప్రతి ఒక్కరు రావడం, ఇక్కడికి ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ డ్యూటీ చేయడానికి వచ్చినట్టు ఉండదు. ఫస్ట్ వస్తారు, వెన్నెల ఎలా ఉందమ్మా అందరు పలకరిస్తారు, తర్వాత డ్యూటీకి వెళ్తున్నారు. చాలా బాగుంది, తనకు కూడా మంచిగా ఉంది, ఇబ్బంది లేకుండా. స్టాఫ్ అందరు కూడా ఎట్లా అంటే మా దగ్గర పేషెంట్ లాగా అనుకోము, ఇట్లా ఫ్యామిలీ మా అక్కడ నా చెల్లియో ఉన్నది అని ప్రతి ఒక్కళ్ళం అదే కోరుకుంటారు. మనం స్టాఫ్ అందరికి కూడా చెప్తా, ఎవరు వచ్చి వెళ్ళినా వాళ్ళు ఆశీర్వదించి వెళ్ళాలా, వాళ్ళ ఆశీర్వాదాలు మనకు కావాలి, వాళ్ళు హ్యాపీగా వెళ్ళాలని నేను మా స్టాఫ్ అందరికీ చెప్తా. అందరు కూడా అలానే చూసుకుంటారు. సో ఆ దేవుడు ఆశీస్సులతో కూడా తల్లి బిడ్డ క్షేమంగా బయటికి హ్యాపీగా అందరు నా దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళందరూ హ్యాపీగా వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా ఎప్పుడు కోరుకుంటుంటాను అనమాట. ఇంత రిస్క్ ఉన్నా కానీ ఇంత నమ్మకంతో వచ్చింది దాని గురించే మేడం. మేము 500 kilometers జర్నీ చేసి 1 weekలో అంత రిస్క్లో తీసుకొని వచ్చింది మీ మీద నమ్మకంతో ఇక్కడ దాకా వచ్చాం మేడం. రియల్లీ ఐ ఫీల్ ప్రౌడ్ అనమాట. అసలు ఎంత నమ్మకంగా, ఎంత దూరాల నుండి వస్తున్నారు. అలా ఖచ్చితంగా మంచి జరగాలని రోజు వాళ్ళ గురించి దేవుడిని నేను ప్రేయర్ చేస్తాను. ఆ దేవుడు అందరికీ మంచి చేయాలి, నా క్లయింట్స్ అందరు కూడా మంచి హ్యాపీగా, ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటా. థ్యాంక్ యూ.